Hello all, welcome to my channel. Sriram Kick here. అండ్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. అండ్ అందరిలాగే నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. ఎందుకంటే యాజ్ ఎ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిటిజన్, ఒక పౌరుడిగా నేను ఎవరొస్తారు పవర్లోకి, ఎలా ఉండబోతుంది అండ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలిటిక్స్ అనేవి చాలా డైనమిక్గా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కంపేర్ టు అదర్ స్టేట్స్. సో నేను కూడా మార్నింగే లేచి టీవీ ముందు కూర్చొని అసలు ఎలా ఉంది అప్డేట్స్, ఎలా ట్రయల్స్ ఎలా ఉన్నాయి అండ్ హౌ ఇస్ ది రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ లీడ్స్ ఎలా ఉన్నాయని నేను యాక్చువల్లీ చూశాను అనమాట. సో మీరు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలితాలు ఈసారి 2024 చూసినట్టయితే 2019 కన్నా చాలా కాంట్రాస్టింగ్గా జరిగాయి అనమాట. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఆల్ టుగెదర్ ఆపోజిట్. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యా. సో బేసికలీ బిఫోర్ గోయింగ్ టు టాపిక్ అండ్ పొలిటికల్ పార్టీస్ గురించి, వాటి రిజల్ట్స్ గురించి వెళ్లే ముందు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బికాస్ 80% టర్నోవర్తో ప్రతి స్టేట్ నుంచి కొంతమంది అయితే కంట్రీస్ దాటుకుని వచ్చి అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళ యొక్క కమిట్మెంట్ కానీ, వాళ్ళ యొక్క డిటర్మినేషన్ కానీ, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ కానీ, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీకి కానీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో ఇప్పుడు రిజల్ట్స్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలయిక ఒక కూటమి, దీన్నే ఎన్డీఏ కూటమి అనమాట. యాక్చువల్లీ వీళ్ళు ఒక పక్క ఉంటే ఇంకొక పక్క ఏమొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కంటెస్ట్ చేశారు. సో వీళ్ళిద్దరు ఫైట్ ఏంటంటే ఫర్ ద విన్నింగ్ ఆఫ్ 175 సీట్స్. అండ్ ఈ ఎన్డీఏలో చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ 144 సీట్స్ కంటెస్ట్ చేస్తే వాళ్ళు 135 సీట్స్ విన్ అయ్యారనమాట. 135 మ్యాసివ్ నెంబర్ అండ్ విత్ ఓట్ షేర్ ఆఫ్ 45.6%. వండర్ఫుల్. విల్ గో టు జనసేన పార్టీ. లాస్ట్ టైం 175 సీట్స్ అలాంగ్ విత్ సిపిఐ, సిపిఎం అండ్ ఐ థింక్ బహుజన్ సమాజ్ పార్టీతో పాటు కంటెస్ట్ చేశారు అండ్ వాళ్ళు ఒక్క సీటే గెలిచారు. దట్టు ఐ థింక్ రాపాక వరప్రసాద్ గారు విన్ అయినట్టున్నారు, రాజోల్ కాన్స్టిట్యువెన్సీ. అండ్ ఈసారి వాళ్ళు ఈ కూటమిలో భాగంగా వాళ్ళు 21 సీట్స్ 21 సీట్స్ కంటెస్ట్ చేశారు అండ్ 21 out of 21 కొట్టారనమాట విత్ 100% స్ట్రైక్ రేట్ అండ్ విత్ ఓట్ షేర్ ఆఫ్ 8.53%. నెక్స్ట్ బీజేపీ విషయానికి వస్తే బీజేపీ 10 సీట్లు కంటెస్ట్ చేస్తే అందులో 8 సీట్లు విన్నారనమాట, విచ్ ఈస్ అగైన్ ఏ వెరీ గుడ్ నెంబర్ ఫర్ బీజేపీ బికాస్ ఆబ్వియస్లీ బీజేపీ పార్టీకి అంత ప్రెజెన్స్ అనేది లేదు. విత్ కూటమి ద్వారానే 2014లో కొన్ని సీట్లు విన్నారు అండ్ 2019లో 0 అండ్ 2024లో అయితే అగైన్ విత్ కూటమి 10 సీట్స్ వాళ్ళు కంటెస్ట్ చేయడం, అందులో 8 సీట్స్ విన్ అవ్వడం విత్ 80% స్ట్రైక్ రేట్ ఈజ్ అగైన్ ఫ్యాంటాస్టిక్. అండ్ కమింగ్ టు ద రూలింగ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు 175 సీట్స్ కంటెస్ట్ చేశారు. అందులో వాళ్ళు కేవలం 11 సీట్స్ మాత్రమే విన్ అవ్వగలిగారు అనమాట విత్ ఎ ఓట్ షేర్ ఆఫ్ 39.37%. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది పొలిటికల్ లాంగ్వేజ్లో వన్ సైడెడ్ విక్టరీని చెప్పాలి ఫ్రమ్ ఎన్డీఏ. బట్ వైఎస్ఆర్సీపీకి ఆబ్వియస్లీ 2024 అనేది ఒక చిన్న బిటర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు 151 సీట్స్ విన్నారు వన్ సైడెడ్గా, బట్ ఈసారి కేవలం 11 సీట్స్ మాత్రమే విన్నారు అండ్ దట్టు ప్రతిపక్షంలో రావాలి అంటే మినిమం 10% అయినా సీట్స్ ఉండాలి, విచ్ ఈస్ 17.5. సో 0.5 రౌండ్ ఆఫ్ చేస్తే 18. సో 18 సీట్స్ అయినా కేవలం వాళ్ళ చేతిలో ఉండాలి, ఉంటేనే ప్రధాన ప్రతిపక్షం అనేది వాళ్ళ వైపు ఉంటుంది. అండ్ కమింగ్ టు ఒక స్టోరీ, ఈచ్ పార్టీకి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ స్టార్ట్ విత్ టీడీపీ వచ్చేసి 23 సీట్స్ మాత్రమే విన్ అయ్యారు 2019లో. అండ్ అంత పెద్ద పార్టీకి, లైక్ ఒక మంచి హిస్టరీ ఉన్న పార్టీకి 23 సీట్స్ రావడం అనేది వాళ్ళ మొరాల్ ఆబ్వియస్లీ డౌన్ అవుతుంది. ఆ తర్వాత వివిధ కేసుల్లోని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ వాళ్ళు ఇరుక్కుపోవడం కానీ అండ్ ఆల్సో కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వేరే పార్టీకి వెళ్ళడం కానీ అది రూలింగ్ పార్టీలోకి. సో ఇలాంటి ఛాలెంజెస్ చాలా మటుకు వాళ్ళు ఎదుర్కొన్నారనమాట. అండ్ వాళ్ళు 23 out of 175 సీట్స్ అనేది గెలిచారు ఆ టైంలో, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ పూర్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఆ టైంలోని. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు చాలా మటుకు దెబ్బలు ఎదుర్కొన్నారని చెప్పాలి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అయినా ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నా సరే ద వే దే హ్యావ్ కమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ గ్రిట్
అండ్ డిటర్మినేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ప్రైజ్ వర్ది, మనం అందరం ప్రశంసించాలి. బికాజ్ అది ఆబ్వియస్లీ చాలా పెద్ద పార్టీ అండ్ ఇన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నా కూడా వాళ్ళు ఇంత బౌన్స్ బ్యాక్ అయ్యారంటే అది మామూలు విషయం కాదు. అండ్ కమింగ్ టు జనసేన, వీళ్ళది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ అనమాట. సో దే హ్యావ్ ఓన్లీ వన్ సీట్. వాళ్ళ లీడర్ పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో ఆయన కంటెస్ట్ చేశారనమాట, గాజువాక అండ్ ఐ థింక్ భీమవరం. సో ఈ 2 స్థానాల్లో ఆయన ఓడిపోయారు. అండ్ ఆల్సో వాళ్ళ ఎమ్మెల్యేస్లో ఆల్మోస్ట్ 150 to 60 ఎమ్మెల్యేస్ అనుకుంటా ఐ థింక్ లాస్ట్ టైం ఎలక్షన్స్లోని ఓన్లీ జనసేన. వాళ్ళందరిలోని ఒకే పర్సన్ గెలిచారు ఇన్ రాజోలు. ఆ తర్వాత కూడా రాపాక్ గారు వైఎస్ఆర్సీపీకి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఐ థింక్ ఎట్ ద టైమ్ జనసేనకి ఎమ్మెల్యేసే లేరనమాట శాసనసభలోని. 175 కంటెస్ట్ చేస్తే లాస్ట్ టైం లాగా 2019లో లాగా ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళు కూటమి అనేది ఫామ్ అయ్యి సీట్ షేరింగ్ పద్ధతి ప్రకారం 21 సీట్స్ ఆయన తీసుకున్నారు. అండ్ టు ఎ సర్ప్రైజ్ 21 out of 21 100% స్ట్రైక్ రేట్తో కొట్టారనమాట. ఇది మామూలు విషయం అయితే కాదు, ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్. ఐ థింక్ అట్లీస్ట్ మీరు కాంటెంపరీ పాలిటిక్స్ అండ్ కాంటెంపరీ వరల్డ్లో చూసుకున్న 100% స్ట్రైక్ రేట్ ఇన్ బోత్ ఎమ్మెల్యే శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ. శాసనసభలో 21 out of 21, పార్లమెంట్లో 2 out of 2. వాళ్ళు ఏ విధంగా అయితే విన్ అయ్యారో ఇది మాత్రం వెరీ నైస్. వాళ్ళ స్టోరీ అనేది చాలా బ్యూటిఫుల్. ఈ 100% స్ట్రైక్ రేట్ సక్సెస్ అనేది ఏవైతే ఉందో వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ మెంబర్ ఆఫ్ దిస్ ఎన్డీఏ అలయన్స్, బీజేపీ, విచ్ ఈస్ అ మెయిన్ అనమాట. సెంట్రల్లో బీజేపీ ఈజ్ అ మెయిన్ పార్టీ. అండ్ స్టేట్లో వాళ్ళు 10 సీట్స్ కంటెస్ట్ చేశారు. ఇనీషియలీ ఐ థింక్ 7 సీట్స్ అనుకున్నారేమో. పవన్ కళ్యాణ్ గారు 24 నుంచి 22కి, 22 నుంచి 21కి హీ హాస్ కమ్ బ్యాక్. అండ్ బీజేపీ ఫైనల్లీ వీ వాంట్ 10 సీట్స్, వీల్ కంటెస్ట్ ఇన్ 10 సీట్స్ అన్నారు. 10 సీట్స్లో 8 సీట్స్ విన్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 3 సీట్లు కంటెస్ట్ చేస్తే 3 సీట్లో 3 విన్ అయ్యారు అనమాట. సో వాళ్ళకి అక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్లో 100% స్ట్రైక్ రేటు, ఇక్కడ 80% స్ట్రైక్ రేట్ అనమాట. విచ్ ఇస్ ఎ గుడ్ స్టార్ట్. వాళ్ళ కూటమి ద్వారా వాళ్ళు కూడా బీజేపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఒక మంచి కన్సిడరబుల్ నెంబర్తోని వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట. నెక్స్ట్ కమింగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆబ్వియస్లీ 2019లోని మంచి గ్రాండ్ సక్సెస్ ప్రజలు అనేది వాళ్ళకి అందించారు. యంగ్ లీడర్ అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా 151 సీట్స్తోని వాళ్ళు పట్టం కట్టారనమాట. లిటరలీ జగన్ని బంగారు కుర్చీ మీద కూర్చోబెట్టారు. అండ్ జగన్ గారు రూల్ చేశారు ఆంధ్రప్రదేశ్ని లైక్ ఫర్ 5 years. అండ్ మధ్యలో చాలా చేంజెస్ అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 13 డిస్ట్రిక్ట్స్ ఉండేవి ఆంధ్రప్రదేశ్లో, 13 డిస్ట్రిక్ట్స్ కాస్త 26 అయ్యాయి అనమాట. అండ్ ఆల్సో 3 capital ప్లాన్ అనేది ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత యాక్చువల్లీ 2 years కోవిడ్ వచ్చింది. సో కోవిడ్లో కైండ్ ఆఫ్ తెలుసుగా మీకు సిచ్యువేషన్ అంతా ఇండోర్సే, పెద్దగా చేయాల్సిందేం లేదు. బట్ స్టిల్ ఫైన్, ఐ థింక్ it was a decent experience for him as a chief minister. 5 years of decent experience జగన్ గారికి as a chief minister. బట్ ఈ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే ఎక్కడ రాంగ్ అయిందో అన్నది అనలిస్టులు తెలియాలి. అండ్ వాళ్ళ పార్టీ లో లీడర్స్కి తెలియాలి. అండ్ ఆల్సో పొలిటికల్ అనలిస్ట్కి తెలియాలి. మేబీ సూన్ వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇంత పెద్ద డ్రాస్టిక్ డిక్రీజ్ ఇన్ ద నెంబర్, లైక్ 151 to 11 సీట్స్ అంటే 140 సీట్స్. ఈ నెంబర్, ఈ 140 ఏమైతే తగ్గాయో ఇది చాలా బిగ్ బ్లో అనమాట ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అండ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనాలకి ఏం కావాలో ఒక కామన్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చట్టసభల్లో ఒక మర్యాదపూర్వకంగా జరగాలి ప్రాసెస్ ఏమైతే ఉందో. వాళ్ళు ఒకరికి పట్టం కట్టి అసెంబ్లీకి పంపించారు అంటే డెఫినెట్లీ వాళ్ళు ఒక హై లెవెల్ అని ఎజ్యూమ్ చేసుకుని పంపిస్తారనమాట. అండ్ వాళ్ళ చట్టసభల్లో ఒక డిగ్నిటీతోని, డీసెన్సీతోని, ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో బిహేవ్ చేయాలని ప్రతి కామన్ మ్యాన్ ఎక్స్పెక్టేషన్స్. చిన్న ఏజ్లోనే మనందరం త్రూ టీచర్ కానీ, త్రూ పేరెంట్స్ కానీ, త్రూ గ్రాండ్ పేరెంట్స్ కానీ మనం ఎలాగైతే ఈ యొక్క బేసిక్ సివిలైజ్డ్ వే ఆఫ్ లివింగ్ మనం అయితే నేర్చుకుంటామో అది కూడా చట్టసభల్లో అవసరం. నో మ్యాటర్ మీరు విన్ అయ్యారో దట్స్ ఫైన్, బట్ మేమైతే ఒక మినిమం రెస్పెక్ట్ఫుల్ అండ్ మ్యూచువల్లీ కోఆపరేటివ్ చట్టసభలను అయితే చూడాలనుకుంటున్నాం. అండ్ ఆల్సో గతంలో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూశారు. అండ్ ఆబ్వియస్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతా గమనిస్తున్నారు, గమనిస్తారు కూడా. అందుకే రిజల్ట్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో మినిమం బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళకి అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ప్రజలకు కావాల్సింది వాళ్ళు చేయాలి, ప్రజల్లో ఉండాలి. ఒక మంచి రూలింగ్ అండ్ వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్
ఈ రెండు బ్యాలెన్స్ చాలా అవసరం. ఆ బ్యాలెన్స్ ఉంటేనే అంత బ్యాలెన్స్ అవుద్ది. అండ్ ఒకవేళ డెవలప్మెంట్ అనేది జరగకపోతే యూత్ అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రానికి వెళ్తారు. అండ్ జస్ట్ అప్పుడప్పుడు సంక్రాంతికి, దీపావళికి, క్రిస్మస్కి అప్పుడప్పుడు వస్తూ పోతుంటారు అనమాట. దట్స్ ఇట్. ఈ బ్రెయిన్ డ్రైన్ ఆపాలంటే ఆంధ్ర యువత వేరే ఒక స్టేట్ కానీ కంట్రీలోకి వెళ్లకుండా వాళ్ళ యొక్క నేటివిటీతోని, వాళ్ళ యొక్క స్టేట్లో ఉంటూ, వాళ్ళ యొక్క తెలుగు ప్రైడ్ కానీ, వాళ్ళ యొక్క తెలుగు ఫుడ్ కానీ, తెలుగు కల్చర్ కానీ ఎంబ్రేస్ చేసుకునే విధంగా వాళ్ళు ఉండాలి. సో ఇది నెరవేర్చాలంటే గవర్నమెంట్కి ఆబ్వియస్లీ డెవలప్మెంట్ పరంగా చాలా మటుకు చేయాల్సిన అవసరం ఉంది. బ్రెయిన్ డ్రైన్ అనేది అల్టిమేట్లీ స్టాప్ చేయాలి. సో యా, ఐ థింక్ ఇట్స్ ఇన్ షార్ట్ డెవలప్మెంట్కి, వెల్ఫేర్కి మంచి బ్యాలెన్స్. అండ్ ఆల్సో ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైతే గెలిచారో కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో సెంటర్లో ఎన్డీఏ గెలిచింది. అండ్ నరేంద్ర మోదీ గారికి 3rd టైం ప్రధానమంత్రి అవుతున్నారు కాబట్టి ఆయనకి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క సిటిజన్కి అభినందనలు, శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. అండ్ ఆల్సో ఈ ఛానల్కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చెప్తా. బీట్ పాలిటిక్స్, బీట్ క్రికెట్, బీట్ సినిమా, వాట్ నాట్, ఎన్నిగా ఉంటుంది చెప్తా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఎక్కడితో నేను ముగిస్తున్నా. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు నేను నెక్స్ట్ రాబోతున్నాను. అంతవరకు సెలవు. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్, జై భారత్.